ఒకడు అత్యంత ప్రమాదకరమైన పని ఏదో చేయబోతున్నాడు అనుకోండి, వాడు సమాజానికి అంతటికీ కూడా ప్రమాదము జరిగేటటువంటి పని సమాజం మీద అక్కసుతో చేయడానికి సిద్ధపడుతున్నాడు. వాడు చేద్దామనుకున్న పని జరగకుండా విఘ్నేశ్వరుడు అడ్డొచ్చి సమాజాన్ని కాపాడతాడు. అప్పుడు ఆయన విఘ్నకరుడు. అంటే చెడు చేసే వాళ్ళకి విఘ్నం కల్పించి చెడు జరగకుండా చేసి సమాజాన్ని కాపాడతాడు. మంచి చేసే వాళ్ళకి విఘ్నం అడ్డు రాకుండా చూసి విఘ్నాన్ని తొలగించి కాపాడతాడు. అందుకని విఘ్నకరుడు విఘ్నహరుడు అని ఇద్దరు వినాయకులు ఒకే దేవాలయంలో కనపడితే అది గుర్తు. అటువంటి విఘ్నేశ్వరుడు సంకటహర వినాయకుడు. అంటే ఆయన సంకటంలో పడిపోయి జీవితంలో ఇక పైకి రాలేకపోయినటువంటి అత్యంత ఇరుకైన ప్రదేశంలో చిక్కుకుపోయిన వాణ్ణి కూడా అంత కష్టం